ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం. మణికంఠ గారు నమస్కారం అండి. జూలై నెల 2026 ధనుసు రాశి వాళ్ళకి ఓవరాల్ గా ఈ నెల ఎటువంటి అదృష్టాలు దురదృష్టాలు ఉండబోతున్నాయి, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా వెళ్ళకలిసి వస్తుందంటారు? ముందుగా మణికంఠ గారు, ఈ జులై మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఆ మాసం ఎంత గొప్పదో తెలుసుకుంటే ఆ మాసంలో ఉన్న రోజు కూడా అంత గొప్పగా ఉంటుంది, మన లైఫ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇండివిజువల్ లైఫ్ నేచర్ నుంచి వ్రతాలకి కాలానికి మన మహర్షులు అలైన్మెంట్ చేశారనమాట. అందుకనే మాసాలు, తిథులు, మోడాలు ఇవన్నీ రకరకాలు పెట్టేశారు. ఇందులో మనం ఫస్ట్ జులై మంత్ చూసుకుంటే చాలా చాలా చేంజెస్ ఉన్నాయండి. ఇందులో ఒకటి, మాసం ఫస్ట్ 15 days నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది 13వ తారీఖు వరకు. 14 నుంచి మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎప్పుడైతే మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుందో మనకి దేవి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని స్టార్ట్ అయిపోతుంటాయి. వారాహి నవరాత్రులు అని అంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మనకి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తూ ఉన్నాడో మనకి ఏమంటారు, కర్కాటక సంక్రమణ దక్షిణాయనం అంటారు. ఎప్పుడైతే దక్షిణాయనం స్టార్ట్ అవుతుందో మనకి చాతుర్మాస వ్రతం అని స్టార్ట్ అవుతుంది. అది మనకి తొలి ఏకాదశి పండుగలు ఉంటుంది. మనకి తొలి ఏకాదశి వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుంది, 25వ తారీఖు వస్తుంది. చాతుర్మాస వ్రతం 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 29వ తారీఖు గురు పూర్ణిమ ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే మనకి గురుమోడం ఉంది, వారాహి నవరాత్రులు ఉన్నాయి, చాతుర్మాసం ప్రారంభమవుతుంది, ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది, గురు పూర్ణిమ ఉంది. సో ఇన్ని రకాల విశిష్టతలు మనకి ఈ మాసంలో కలిగి ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యము, అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మాసం అని చెప్పుకోవచ్చు. మరి జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి 3 గ్రహాలు మారుతున్నాయి. జూలై 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు. ఇందులో వచ్చేటప్పుడు శుక్రుడు, బుధుడు, సూర్యుడు వరుసగా మారుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ 12 రాశుల వారికి టోటల్గా ఎలా ఉండబోతుంది ఏంటనేది దీని గురించి తెలుసుకోవాలి. మనం ధనుస్సు రాశి చూసుకుంటే మనం అదృష్టం అనే పోవాలి, పాపం దురదృష్టం అంటే బాగుండదు, మాట వాడకూడదు కూడాను. అదృష్టం అనే చెప్పుకోవాలి. ఒకటి మనం బ్రాడ్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధ అష్టమ శని నడుస్తుందండి, కొంచెం స్లోగా ఉంటుంది. రెండోది గురువు మారటంతో కూడా కొంచెం ఇంకా స్లోగా ఉంటుంది. అనుకున్న పనులు త్వరగా జరగవే తప్పక అనవసరమైన మిస్అండర్స్టాండింగ్లు, భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ వచ్చేసి ఇన్స్టెబిలిటీ ఉంటుంది. లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి లైఫ్లో. అది పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు. వీళ్ళు యాక్సెప్ట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి, దాన్నే పట్టుకొని ఉండకుండా. ఈ యొక్క లెసన్ టీచ్ చేయడానికి ముఖ్యంగా ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో ప్రతికూలంగా ఉంటుంది, టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది తెలుసుకొని కామ్ డౌన్ అవ్వేసి ఒక 2 స్టెప్లు వెనక్కి తీసుకొని లెట్ ఇట్ గో, ఏదైతే అవుతుంది సరెండర్ టు ద డివైన్. ఇది తెలుసుకోవటమే ఈ అర్ధాష్టమ శని యొక్క శని పెట్టే ఒక టెస్టింగ్ అనమాట. ఇది పాస్ అయ్యారనుకోండి సూపర్. అయితే ఇలాంటి సమయంలో ఈ జులై మంత్లో ఉన్న గ్రహాలు చూసుకుంటే వీళ్ళకి కొన్ని అనుకూలంగా ఉన్నాయి, కొన్ని ప్రతికూలంగా కూడా ఉన్నాయి. కొన్ని ఫేవరబుల్గా, కొన్ని అన్ఫేవరబుల్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనకి చెప్పుకునే ముందు డీటెయిల్స్, ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా మనకి ధనుసు రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే ఏ, యో, భా, భీ, ధా, భా, ధా, బే అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉన్నాయని మనం గమనించుకోవాలి. సో ఇందులో ముఖ్యంగా మనం చూస్తే లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం 2 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి, 2 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని మనం ముందుగా చెప్పుకున్నాం. అందులో భాగంగా సూర్యుడు 8వ స్థానంలో ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు. కొంచెం ఏమంటారు, శారీరకంగా బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది 6వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల చాలా పాజిటివ్గా ఉంటుంది, సంపదలు వస్తుంది అని చెప్పుకోవచ్చు. అలానే బుధుడు 7వ స్థానంలో ఉండటంతో విరోధం, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే లేదని పని చేస్తే అపోజ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఫైనల్గా 9వ స్థానంలో శుక్రుడు ఉండటంతో ఇది మహాభాగ్య యోగం. శుక్రుడు చాలా మంచి యోగ్యతనిస్తూ ఉంటాడు. ఏ ప్రకారంగా గెయిన్ అండ్ హ్యాపీనెస్ త్రూ వైఫ్ ఆర్ లేడీస్ అని చెప్తూ ఉంటారు. సో ఈ ప్రకారంగా చూసుకుంటే 2 గ్రహాలు చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నాయి, 2 కొంచెం ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి. టోటల్గా ఒక 70% to 75 బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఒక 25% మాత్రం ఖచ్చితంగా ఛాలెంజ్ వస్తుందని చెప్పుకోవాలి. వీళ్ళు ప్రాపర్ డైరెక్షన్లో కనుక వెళ్తూ ఉంటే చాలా వరకు సమస్యలు తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మెజారిటీ ఆఫ్ మనకి సమస్యలు ఎక్కడ వస్తాయంటే రాంగ్ డెసిషన్, సరిగ్గా డెసిషన్ తీసుకోలేకపోవటం వల్ల, సరైన గైడెన్స్ లేకపోవటం వల్ల మనం మిస్టేక్లన్నీ చేసేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరన్నా ప్రాబ్లం ఉందంటే ఇంతకుముందు ఏదో ఒక విషయం నెగ్లెక్ట్ చేయటం వల్ల ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తారు, అంతే కదండి. ఇప్పుడు అట్లీస్ట్ మనం కరెక్ట్గా చేసుకుంటే ముందనేది ఆ ప్రాబ్లం నుంచి బయటపడిపోతారు. ఇలా ఈ యొక్క ట్రాన్సిషన్, ఈ యొక్క చేంజ్ ఉంటుంది, పరివర్తన చేసే సమయం. ఇంతకుముందు చేసిన ఏదైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోయే టైంలో కాబట్టి చేంజెస్ ఎక్కువ ఉంటాయి. నాకు ఈ రాశి వాళ్ళు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారండి, ఏమంటే నిన్న మొన్నటిదాకా మాకు ఫ్రెండ్షిప్తో ఉన్నాము,
ప్రాబ్లం అవుతుంది. లేదంటే నిన్న మొన్నదాకా ఒక మంచి కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాను, ఇప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది. లేదంటే ఇప్పటిదాకా మా ఇంట్లో చాలా చక్కగా ఉన్నాం, ఇప్పుడు ఏదో గొడవలు వస్తూ ఉంటుంది. అంటే ఏమవుతుందంటే నేచర్ వాళ్ళని చేంజ్ అవ్వమని ఒక సిగ్నల్ ఇస్తుంది. మొన్న కూడా నాకు వేరే వాళ్ళు వచ్చారు, ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసుకున్నామండి, చాలా బ్రహ్మాండంగా చేసాం, ఇప్పుడు ఇద్దరికి పట్టలేదండి, చాలా ప్రాబ్లం అయిపోతుంది, చిన్న చిన్న వాటికి వచ్చేసి బిజినెస్ కంటే గొడవలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి. నేనేం చెప్పానంటే ఇది టైం, మీరు నేచర్ మీ ఇద్దరు కలిసి ఉండకూడదు, సపరేట్గా ఇండిపెండెంట్గా వెళ్ళిపోండి అని ఒక నేచర్ ఇస్తుంది. దాన్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదంటే అయ్యో మళ్ళీ ఇన్సెక్యూరిటీ, అంటే ఇప్పటిదాకా కలిసి చేశాం కదండి మళ్ళీ వెళ్ళిపోతే ఏమవుతుందో అని చెప్పేసి ఇలాంటి ఫీలింగ్స్లో నుంచి వీళ్ళకి బయటపడటానికి అనమాట. వచ్చే చేంజ్ని యాక్సెప్ట్ చేసుకుంటే చేంజ్ ఎప్పుడు బాగానే ఉంటుందండి. అంటే ఇనీషియల్గా చేంజ్ మనకు స్ట్రెస్ ఉంటుంది కానీ బట్ లేటర్గా దీనికి తోడు వీళ్ళకి దశలు ఏమైనా చేంజ్ ఉంటుంది, అది ఇంకా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. అందుకని ఒకసారి వీళ్ళు ఈ పర్టికులర్గా ఈ రాశి వాళ్ళు జాతక చక్రం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండోది ఈ రాశితో పాటు వాళ్ళ ఇంట్లో ఎవరైనా సింహరాశి కానీ కుంభరాశి కానీ మీనరాశి కానీ మేషరాశి కానీ ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది, అన్సర్టెనిటీ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి పరిస్థితులన్నీ అవుట్ ఆఫ్ వీళ్ళ కంట్రోల్. ఇది చాలా నేను ఇండివిజువల్ ఫ్యామిలీ జాతకాలు మొత్తం చూస్తున్నప్పుడు పర్టికులర్ ఎన్ఆర్ఐలో వాళ్ళకి నచ్చింది అనుకోండి, బాగుందండి మా ఫ్యామిలీ మొత్తం చెప్పించుకుంటారు. ఎన్ఆర్ఐలో నాకు బాగా నచ్చింది ఏంటంటే అదే ఏదన్నా వాళ్ళకు ఒకసారి వాళ్ళు వచ్చి నేర్చుకున్నట్టు ఫ్యామిలీ మొత్తం చెప్పించుకుంటూ ఉంటారు. నేను అలా ఫ్యామిలీ జాతకాలు చూపించుకోవటం, కొంతమంది 3 జనరేషన్ జాతకాలు చూపించుకుంటారు. గ్రాండ్ ఫాదర్కి హెల్త్ బాగుండదు, వాళ్ళ ఫాదరు వీళ్ళు పిల్లలు మొత్తం ఒకటే ఫ్యామిలీ 14 మంది జాతకాలు చెప్పుకున్నారు నా చేత. ఇలా మొత్తం ఫ్యామిలీలు చూసినప్పుడు దోషాలు కానీ అవన్నీ చాలా క్లీన్గా కనిపిస్తూ ఉంటారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెప్తూ ఉంటుంది, వంశపారంపరంగా వస్తూ ఉంటుంది, ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యే టైం ఉంటుందని చెప్పేసి. అయితే ఈ టైంలో ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఈ రాశి వాళ్ళకి వీళ్ళకి 8వ స్థానంలో సూర్యుడు ఉన్నాడండి. సూర్యుడు ఎప్పుడైతే 8వ స్థానంలో ఉంటారో లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటుంది లైఫ్లో. ముందులో ఏమై ఉంది, దుర్దోష శత్రు సంవాదో గమనాగమన వ్యధ దుఃఖవార్తాశ్రుతం చైవ అష్టమస్థిత్ యథా రవిహి అంటారు. సంస్కృతంలో చాలా పెద్ద మాటలుగా ఉంటుంది కానీ మీనింగ్ చాలా చిన్నగా ఉంటుంది. దుర్దోష చెడు ఉద్దేశాలు వస్తాయి అంటే ఎవరు చూస్తారు, మా బాస్ చూస్తారా, క్లోజ్ చేసేద్దాం, తర్వాత ఎప్పుడో చేసుకున్నాము, ఓకే చేసిన పని చేయనట్టు, ఇవన్నీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం, ఎందుకంటే శనికి ఇవన్నీ నచ్చవు. నెక్స్ట్ ఏం చేస్తారంటే సంవాదో గొడవలు పడుతూ ఉంటారు. తర్వాత గమన వ్యధ అంటే ప్రయాణాలు చేస్తే బాధలు పడుతూ ఉంటారు. దుఃఖ వార్త శృతం చైవ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చి వీళ్ళని బాగా దుఃఖానికి గురి చేస్తుంది అని మనకు చెప్తూ ఉంటారు. సూర్యుడు 8వ స్థానంలో ఉండటం మంచిది కాదని గమనించుకోవాలి. అందుకే ఏదో ఒక చేంజెస్ అయితే రాబోతూ ఉంటుంది. అయితే కుజుడు వీళ్ళకి బ్యాక్ బోన్ లాగా ఉండి షీల్డ్, ఓకే రక్షణ కవచంగా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుకని సూర్యుడు అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నా కానీ పెట్టబోతున్న కుజుని వల్ల బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఇక్కడ కుజుడు ఏం చేస్తారు, వస్త్రలాభో ధాన్యలాభో ధనలాభో యశో తదహ మనల్లాసో ధర్మ సిద్ధి షష్టమస్థిత్ భవేత్ కుజ అంటారు. అంటే కుజుడు వీళ్ళకి 6వ స్థానంలో ఉండటంతో వీళ్ళలో రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్, క్రియేటివిటీ, కాంపిటేటివ్నెస్, పోరాట పటిమ, ఇవన్నీ ఫైటింగ్ నేచర్ అంతా బాగా పెరుగుతుంది అనమాట. అప్పటిదాకా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్గా ఉండి ఏదవుతుంది ఏమవుతుంది అనుకున్న వాళ్ళు వాయిస్ ఇప్పేసేసి ఫైటింగ్ సీన్లకు దిగేస్తారనమాట. ఈ టైంలో వీళ్ళకి వస్త్రలాభం కానీ ధనాలు కానీ ధాన్యాలు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ చక్కగా ఉంటుంది. మనస్సు అంతా ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ధర్మసిద్ధి, ధర్మబద్ధంగా ఏదైనా పని చేస్తే సిద్ధి వస్తుంది. ఇందాక సూర్యుడు ఏం చెప్పుకున్నామండి, మైండ్ డైవర్ట్ చేసేస్తాడు, బ్రేక్ ది రూల్స్ ఏముంది అన్నట్లు ఒక థాట్ వచ్చేస్తుంది. కానీ ధర్మబద్ధంగా చేస్తే ఖచ్చితంగా సిద్ధి ఇవ్వడానికి వీళ్ళు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవటం ఉత్తమం. అలానే మనకి బుధుడు కొంచెం వీళ్ళకి అగైన్ మిక్స్డ్గా ఉన్నారండి. వివాదాలు, అనారోగ్యం, అనవసరమైన ఆటంకాలను క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఫైనల్గా అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు. అగైన్ ఇక్కడ శుక్రుడు మనకి 9వ స్థానంలో ఉంటే శుక్రుడు 9వ స్థానాన్ని మహాభాగ్యస్థానం అంటారు. భాగ్యస్థానంలో ఎప్పుడైతే శుక్రుడు వెళ్తాడో మహాభాగ్య యోగం అవుతుంది. ఈ గోచారరీత్య కూడాను జన్మజాతకంలో మహాభాగ్యం అంటారు. బట్ గోచారరీత్య కూడా దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. శుక్రుడు 9వ స్థానంలో ఉండటం వల్ల ఏమవుతుంది, వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురు భక్తి స్యాత్, ధర్మకృత్, చిత్తశుద్ధి, అభిష్టార్థ, నవమస్థిత్ భవేత్ భృగో అంటారు. అంటే ఎప్పుడైతే 9వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వస్త్రలాభం, షాపింగ్లు చేస్తారు, మహా ఆరోగ్యం చాలా బాగుంటుంది, గురు భక్తి, గురువుల యందు భక్తి ఉండి, ధర్మ స్యాత్ కృతు అంటే ధర్మ పనులు చేస్తూ ఉంటారు, చిత్తశుద్ధి, ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అభిష్టార్థ ఫైనల్గా అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు. వీటితో పాటు ఎవరైనా కనుక లవ్ రిలేషన్షిప్స్ అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది, రొమాన్స్ బాగుంటుంది, ప్లేజర్ ట్రిప్స్
కొంచెం లాంగ్ ట్రావెల్స్ అవన్నీ చేసి వెకేషన్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఒక గుడ్ టైం అని మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే సూర్యుడు కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్న మిగతా గ్రహాలు అనుకూలంగా ఉండటంతో వీళ్ళకి ఒక 75% బాగుంది, మిగతా 25% కేర్ఫుల్గా ఉండాలని అని మనం ఏమంటారు తెలుసుకోవాలి. స్పెసిఫిక్గా ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? ఒక గుడ్ న్యూస్ ఏంటంటేనండి, ఈ 3 నక్షత్రాల ప్రకారం చూసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ వాళ్ళు బుధుడు వల్ల ఇబ్బంది పెడుతున్నా వీళ్ళకి రాజ్య లాభం ఉంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి నక్షత్రాల ప్రకారం. రెండోది, ప్రతి ఒక్కళ్ళకి షాపింగ్కి వెళ్ళి వస్త్రలాభం చూపిస్తుంటుంది. అయితే మూలా నక్షత్రం వాళ్ళకి కూడాను, మూల పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఫైనాన్షియల్గా బాగా క్రైసిస్ ఉంటుంది, ధనం అనేది ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత కుజుని వల్ల ప్రతి ఒక్క గ్రహం కూడాను నక్షత్రం కూడా జయప్రదంగా ఉంటుంది, మనం ముందు చెప్పుకున్నాం కాబట్టి. ఫైనల్గా ఉత్తరాషాఢ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళకి ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ జయము, రాజ్యలాభము, వస్త్రలాభము చూపిస్తుంది. హెల్త్ కూడా కొంచెం సెన్సిటివ్గా ఉండాలి. బట్ మెయిన్గా నేను చూసుకుంటే నక్షత్ర ఫలితాలు కూడాను ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉన్నా కానీ బట్ మిగతా చోట్ల ప్రమోషన్స్ వచ్చే అవకాశము, షాపింగ్లు చేసే అవకాశము, సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. సో ఇది మనకి ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క పరిస్థితి వల్ల ఈ మంత్ ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. 25% అయితే కాస్త ఇబ్బంది అయితే కనిపిస్తుంది. మరి దాన్ని కవరప్ చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు వెళ్ళి చేసుకోవాలండి? పరిహారాలు సూర్య భగవానుడికి సంబంధించి ఎక్కువ చేసుకోవాలండి. వీళ్ళకి ఉద్యోగంలో ఎవరైతే బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం చాలా ఇంపార్టెంట్ అండి. దీనితో పాటుగా వీళ్ళకి హనుమాన్ కార్యసిద్ధి మంత్రం ఉంటుంది, ఇది చదువుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళు ఇది చేయలేని వాళ్ళు ఏంటంటే సూర్యుడికి సంపూర్ణమైన శాంతి పూజలు అని ఉంటాయి, అది పెద్ద ఖర్చు ఏం కాదండి. ఆ సూర్య భగవానుడికి జపాలు, దాన తర్పణ హోమాలు అని చెప్పేసి ఒక ప్రక్రియ ఉంటుంది, అది చక్కగా గుళ్ళోకి వెళ్ళిపోయేసి బ్రాహ్మణులు పండితులను అడిగేసి వాళ్ళు చార్జ్ చేయించుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇవి కాకుండా ఇంకెవరికైనా వీళ్ళకి కొంచెం ఏలిన అర్ధాష్టమ శని ప్రభావంతో ఉండటంతో ఇంట్లో ఒక్కసారి మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్నా, మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా కానీ ఇంటి వాతావరణం అంతా చాలా బాగుంటుందని గమనించాలి. సో మనం ఇదంతా గోచార ఫలితాల కింద చెప్పుకుంటామండి మణికంఠ గారు. దీని ప్రకారం ఏంటంటే ఒక 30% మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునేవి వాళ్ళకి అప్లై అవుతాయి. అయితే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. కొంతమందికి ఎవరికైతే ఏజ్ 40 to 50 years మధ్యలో ఉండేసి, అంటే +or- 40 years, దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారు చాలా మందికి. లేడీస్కి పోస్ట్ మెనోపాజ్ అని, ప్రీ మెనోపాజ్ అని, జెంట్స్ కూడా ఏమంటారంటే కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంటే సడన్గా ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో 10 years కెరియర్ గ్రోత్ సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్ అంతా సక్సెస్ఫుల్గా ఉండి, వాళ్ళ లైఫ్లో ఒక మేనేజర్ లెవెల్, ఒక ఉన్నతమైన పొజిషన్కి ఆల్రెడీ వచ్చి ఇప్పుడు లైఫ్లో ఒక స్టాగ్నేటెడ్గా ఫీల్ అయి ఉన్నారు, గ్రోత్ లేదు, వ్యాక్యూమ్ వచ్చింది, జాబులు పోయి ఇబ్బందులు పడిపోతున్నారంటే ఒక్కసారి వాళ్ళు సీరియస్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి గ్రహ శాంతులని, లేదంటే గ్రహ దోషాలని, లేదంటే శాపాలని ఉంటాయి అనమాట. ఈ శాపాలు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. జనరల్గా మనకి ఏం చెప్తారంటే మోడర్న్ సైకాలజీలో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేస్తూ ఉంటారనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దానికి చాలా వివరణ ఇచ్చారనమాట, శాపాలని, గ్రహ దోషాలని అవన్నీ. ఒకసారి వాళ్ళ గ్రహాలు ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటము, ఏమైనా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఆయుష హోమం చేయించుకోవటం, అంతేకాకుండా చండీ హోమం, అందరికి ఏదైనా కనుక సీరియస్ ప్రాబ్లమ్స్, కన్సర్న్స్ ఉంటే కనుక చండీ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకాలు ఇవన్నీ చేయించుకుంటే వాళ్ళ యొక్క ఎలాంటి సమస్య ఉన్నా కానీ సమస్యకు సంబంధించిన పరిష్కారాలు మనం కనుక్కోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని చెప్పేసి ఇలా అన్నీ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ నెల 14వ తారీఖు, అంటే జూలై నెల 14వ తారీఖు నుంచి 22 వరకు వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అంటే నాకు ఇది వచ్చేటప్పుడు పబ్లిక్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వటం థర్డ్ పండుగ అని, లేదంటే 4th అయి ఉండొచ్చు, 3rd or 4th. ఈ ఎవ్రీ ఇయర్ మేము కొన్ని సెలబ్రేషన్స్, కొన్ని హోమాలు, పూజలు అన్ని ప్లాన్ చేయటం, కొన్ని సామూహికంగా, కొన్ని ఇండివిజువల్గా రకరకాలుగా చేస్తూ ఉన్నాం. బట్ ఈసారి కూడా మేము ఏం చేస్తున్నామంటే వారాహి పాశుపత విశేష హోమం అని చేస్తూ ఉన్నామండి. ఇది చాలా పెద్ద హోమము, ఒక దాదాపు 15 మంది దాకా బ్రాహ్మణులు పడుతూ ఉంటారు. ఇది 1 to 1 చేయడం జరుగుతుంది. ఈసారి సామూహికంగా చేయటం లేదు, పోయినసారి చేసేసి అంతా మేము అరేంజ్మెంట్ చేయలేక డబ్బులు రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది చాలా మందికి. బట్ ఇదేంటంటే ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి 1 to 1 చేయటం జరుగుతుంది. దాదాపు 15 నుంచి 20 మంది బ్రాహ్మణులు పడుతుంటారు. వారాహి పాశుపత విశేష హోమం చేస్తూ ఉన్నాం అనమాట, దాదాపు 10 మంది. ఇది వచ్చేటప్పుడు 4:30 గంటల 5 గంటల పెద్ద హోమం పడుతుంది. ఓన్లీ ఇన్ ఏ డే 2 times.
నవరాత్రులు స్టార్ట్ అయిన 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మార్నింగ్ ఒక స్లాట్, ఈవినింగ్ ఒక స్లాట్. ఈవినింగ్ స్లాట్ ప్రిఫరబుల్గా ఎన్ఆర్ఐలకి, అమెరికా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఎందుకు చేయించుకోవాలంటే ఫస్ట్ కార్యజయం. చాలా నాలెడ్జ్ ఉంది, ఎగ్జిక్యూషన్ చేయలో ఫెయిల్ అయిపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారాహి అమ్మవారికి చేయించుకోవాలి. రెండోది తగాదులు, శత్రుబాధలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోవాలి. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకోవాలి. మూడోది రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్టాగ్నేటెడ్గా ఉన్నారో, నేను ఎక్కడో ఆర్టికల్ చూస్తాను, 80,000 అపార్ట్మెంట్లు ఏమో అన్యూజ్డ్, కొంతమంది పేమెంట్ కట్టేసి డ్రాప్ అయిన వాళ్ళు మొత్తం లాక్ అయి ఉన్నారనమాట. ఇలాంటి ఎవరైనా రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఉన్నా కానీ లైఫ్లో ప్రోగ్రెస్ లేదు, ధనం లేదు అని అనుకుని ఎవరైనా కనుక అనుకుంటూ ఉంటే ఇది వాళ్ళకి ఈ నవరాత్రుల టైంలో చాలా మంచి ఒక అవకాశము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకసారి మళ్ళా చెప్తున్నాను, 18 కంటే హోమాలు ఎక్కువ చేయలేము. ఇన్ ఏ డే ఓన్లీ 2 మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ ప్రిఫరబుల్ ఇండియన్స్కి, ఈవినింగ్ స్లాట్ ఎన్ఆర్ఎస్కి మేము అరేంజ్మెంట్ చేస్తున్నామండి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఓవరాల్గా ధనుసు రాశి వాళ్ళకి జూలై నెల ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలండి.